మనిషి జీవితంలో ఒక సమయం వస్తుంది. బయట ప్రపంచం ఎంతో గొప్పగా ఉన్నా తన లోపల మాత్రం ఒక ఖాళీ ఏర్పడుతుంది. అదే సందర్భంలో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అది నేను ఎవరు? నేను ఎందుకు జీవిస్తున్నాను? ఇలాంటి ప్రశ్నలతోనే ఒక వ్యక్తి పర్వతాల వైపు, అడవుల వైపు ప్రయాణం సాగిస్తాడు. అతడే జరాతుస్త్రా. థస్ స్పోక్ జరాతుస్ట్రాలో ఫ్రెడరిక్ నీషే అతన్ని ఒక ప్రతీకగా సృష్టించాడు. ఒంటరిగా పర్వతాల్లో జీవిస్తూ తనలో ఒక గాఢమైన సత్యాన్ని తెలుసుకుంటాడు. అయితే ఆ సత్యాన్ని తనలోనే ఉంచుకోదలుచుకోలేదు. మళ్ళీ మనుషుల మధ్యకు రావాలని నిర్ణయించాడు. కానీ అతడు ఇప్పుడు ఒంటరిగా రావటం లేదు. అతనితో పాటు రెండు శక్తులు కూడా వస్తున్నాయి. అవి ఒకటి గద్ద, మరొకటి సర్పం. గద్ద ఎత్తుకి ఎగిరే ధైర్యం గలది. గద్ద అంటే కేవలం ఒక పక్షి కాదు. అది స్వాతంత్రానికి ప్రతీక, గర్వానికి ప్రతీక, శక్తికి ప్రతీక. గద్ద ఎంతో ఎత్తులో ఎగురుతుంది. అంటే మనిషి తన పరిమితులను దాటి ఎదగాలి అని అంటాడు నీషే. అది ఎవరిని అనుసరించదు, తన దారిని తానే ఎంచుకుంటుంది. ఇది మనిషి యొక్క సూపర్ హ్యూమన్ వైపు పయనం అంటాడు నీషే. పాము పాము లోతైన జ్ఞానానికి ప్రతీక. పాము భూమికి దగ్గరగా ఉంటుంది. నిశ్శబ్దంగా, చాకచక్యంగా కదులుతుంది. ఇది జ్ఞానం మరియు అవగాహన, పరివర్తనకు ఇది ప్రతీక. పాము తన చర్మాన్ని విడిచిపెడుతుంది. అంటే మనిషి తన పాత స్వరూపాన్ని వదలాలి. పాము తన కుబుసాన్ని ఎలా విసర్జిస్తుందో మనిషి కూడా తన పాత స్వరూపాన్ని విసర్జించాలి అంటాడు నీషే గారు. తర్వాత కొత్తగా మారాలి అని అంటాడు. ఇది మన అంతర్గత యాత్ర. ఈ రెండింటి కలయిక నిజమైన మహత్తు. జరాతుస్త్రతో గద్ద మరియు పాము కలిసి ఉండటం యాదృచ్ఛికం కాదు. గద్ద లేకపోతే మనిషి ఎగరలేడు. పాము లేకపోతే అతనికి లోతు ఉండదు. నిజమైన మహత్తు అంటే ఎత్తుకు ఎగరడం మరియు లోతుగా అర్థం చేసుకోవడం. ఇది కథ కాదు, మన కథ. ఈ కథలో గద్ద మరియు పాము బయట ఉన్నవి కావు, అవి మనలోనే ఉన్నాయి. మనలో ఒక భాగం ఎగరాలని కోరుకుంటుంది, మరో భాగం లోపలికి వెళ్ళి అర్థం చేసుకోవాలని కోరుకుంటుంది. జీవితం అంటే ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించడం. హీ హూ క్లైమ్స్ ఆన్ ద హైయెస్ట్ మౌంటైన్స్ లావ్స్ అట్ ఆల్ ట్రాజడీస్ రియల్ ఆర్ ఇమాజినరీ. ఫ్రెడరిక్ నీషే అంటాడు. ఎత్తుకు ఎదిగినవాడు చిన్న చిన్న బాధలతో కుమిలిపోడు. అతనికి జీవితం ఒక పెద్ద దృశ్యంలా కనిపిస్తుందని అంటాడు నీషే. మీ లోపల ఉన్న గద్దను మరియు పామును మీరు తెలుసుకున్నారా? ఈ రెండింటి కలయికతో మీరు సూపర్ హ్యూమన్ కావచ్చు. మీరు ఇంకా సూపర్ హ్యూమన్ కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.